డియర్ స్టూడెంట్స్, జయంత్ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్కి వచ్చాడు అని నేను అనుకున్నా. కానీ ఈ పిల్లగాడు బీటెక్ ఐటీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్లీట్ చేసి ఆర్ఎస్ టెక్నాలజీస్ అనే కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. అయితే ఇతని యొక్క చిత్రమైన స్టేటస్ ఏంటి అంటే, ఇతను డిప్లొమా ఇన్ మెకానికల్ చేశాడు, బ్రాంచ్ ర్యాంక్ కూడా మంచిగానే వచ్చింది. అయినా పట్టుబట్టి కంప్యూటర్ సైన్స్ సైడ్ రావాలని ఐటీకి వచ్చాడు తన ఇష్ట ప్రకారం. ఎనివే, మరికొన్ని విశేషాలు నేను చెప్పడం ఎందుకు, జయంత్ మాటల్లో. ఓకే, సో మాట ముచ్చట కార్యక్రమంలో జయంత్ తోటి లెట్ us స్టార్ట్. కంగ్రాట్స్ జయంత్. సో నీవు డిప్లొమా చేసావు మెకానికల్, దాని గురించి చెప్పు, ఆ ముచ్చట గురించి చెప్పు కొద్దిగా నాకు. 10th అయిపోయాక పాలిసెట్ ఎగ్జామ్ రాసి నేను డిప్లొమా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా చేశాను. వెరీ గుడ్. దాని తర్వాత ఈసెట్ రాద్దామని కోచింగ్ తీసుకొని రాశాను సార్. మంచి బ్రాంచ్ ర్యాంక్ ఇంకా టోటల్ ర్యాంక్ కూడా వచ్చింది. దాని తర్వాత కన్ఫ్యూజన్ ఉండే మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అని, కానీ నా ఇంట్రెస్ట్ మాత్రం కంప్యూటర్ సైన్స్ మీదనే ఉండే. సో చిన్నప్పటి నుంచి అలవాటు కూడా ఉండే కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. సో అలా అని కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐటీ బ్రాంచ్ చేస్తున్నాను. అంటే నువ్వు చదివిన మెకానికల్ హుసేన్ సాగర్ లేచేసినట్టేనా డిప్లొమా? లేదు సార్, లేదు. ఎట్లా? ఇప్పుడు ఏదైనా ఫ్యూచర్లో మెకానికల్ ఇంకా అప్లైడ్ కంప్యూటర్ సైన్స్ ఏమన్నా రోల్స్ ఉంటే నేను చేయొచ్చు. వెరీ గుడ్. భవిష్యత్ అంతా అప్లికేషన్స్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రోటెక్, ఫిన్టెక్, వార్, ఫోరెన్సిక్, వాట్ నాట్, నువ్వు పేరు పెట్టు, కంప్యూటర్ అప్లికేషన్స్ రాబోతున్నాయి. సో బ్రాంచ్ ఏదైనా కొంత నాలెడ్జ్ సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. సో నీకు సెట్ అవుతుంది. సో నువ్వు చదివిన చదువు అయితే వేస్ట్ కాదు. ఓకే, సో ఆర్ఎస్ టెక్నాలజీస్లో అంటే ఎన్ని రౌండ్స్ ఉండే నాన్న? టోటల్ 3 రౌండ్స్ ఉండే సార్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్ ఉండే సార్. దాంట్లో లాజికల్ ఇంకా రీజనింగ్ క్వశ్చన్స్ అడిగారు సార్. 30 క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయి సార్. సెకండ్ రౌండ్ ఏంటి? ఇంటర్వ్యూ రౌండ్ ఉండే సార్, ఫేస్ టు ఫేస్. ఏముండే ఇంటర్వ్యూస్లో? ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ అయినాక టెక్నికల్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి సార్, బేస్డ్ ఆన్ మై ప్రాజెక్ట్స్. ఏం ప్రాజెక్ట్ చేసేవేంటి? 2-3 వెబ్సైట్స్ డెవలప్ చేశాను సార్, ఫుల్ స్టాక్ వెబ్సైట్స్. ఫుల్ స్టాక్ ఎక్కడ నేర్చుకున్నావు? కాలేజ్లో గ్రేడియస్ అని ట్రైనింగ్ వచ్చింది సార్. ట్రైనింగ్ ఇచ్చాం కాలేజ్లో. మోన్స్టాక్ ఆ ట్రైనింగ్ ఉపయోగపడింది. ప్రాజెక్టులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అవును సార్, ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూస్లో ఉపయోగపడుతుంది. అవే క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాజెక్ట్స్ మీదనే అడుగుతున్నారు. సో అక్కడ క్లియర్ అయ్యావు. క్లియర్. సో థర్డ్ రౌండ్ ఏంటి? హెచ్ఆర్ రౌండ్ ఉండే సార్. అందులో ఏం అడిగారు? బిహేవియర్ క్వశ్చన్స్, లైక్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, 3 minutes మాట్లాడమన్నారు ఒక టాపిక్ ఇచ్చేసి. ఏం టాపిక్ ఇచ్చారు ఏంటి? నన్నే చూస్ చేసుకోమంటే నా ఎక్స్పీరియన్స్ ఇన్ కాలేజ్ గురించి మాట్లాడాను సార్. ఏం చెప్పి ఎక్స్పీరియన్స్? నేను ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ గురించి. ఏం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసావు? సెకండ్ ఇయర్లో హ్యాకథాన్స్ ఆర్గనైజ్ చేశాను సార్. 2-3 ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించాం సార్. నువ్వే మాట్లాడుతావు వాళ్ళతోటి? మాట్లాడాం సార్. చూస్తే ఇట్లా పిల్లగాళ్ళు ఎక్కున్నావు కదా, నువ్వే మాట్లాడా? లేదు సార్, అప్పుడు నెట్వర్కింగ్ సెషన్స్కి కూడా వెళ్ళలేదు సార్. టీ హబ్లో చాలాసార్లు వెళ్ళాను సార్. మా టీమ్ తోటి వెళ్ళి వాళ్ళు కూడా ఓకే చేస్తామని ఒప్పుకొని కాలేజ్కి వచ్చి హ్యాకథాన్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు సార్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కండక్ట్ చేశారు సార్. అయినాయి 2-3 అయినాయి. ఇవంతా కృష్ణానంద్ సార్ అని మా ప్లేస్మెంట్ లెక్చరర్ సపోర్ట్ ద్వారా అయింది సార్. దాని తర్వాత 4th ఇయర్ స్టార్టింగ్లో అలా రఘు సార్ హెల్ప్ ద్వారా మేము టెడెక్స్ అని స్టార్ట్ చేసాం. టెడెక్స్ పెద్ద యుద్ధం. చాలా కోఆర్గనైజ్ చేసావు. కోఆర్గనైజర్ లాగా నేను టెడెక్స్ ఈవెంట్ కండక్ట్ చేశాను సార్. అసలు ఈవెంట్స్ వల్ల అమ్మంటా టైం వేస్ట్ అంటారు కొందరు. ఈ ప్రాజెక్టులు, ఈవెంట్లు, హ్యాకథాన్లు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అంటారే. లేదు సార్, చాలా నేర్చుకుంటాం సార్. అసలు లైక్ టీమ్ వర్క్ ఎలా అవుతుంది అని. ఇప్పుడు టీంలో ఎవరు వర్క్ ఎలా అసైన్ చేయాలి, మనం ఎలా వర్క్ని మళ్ళీ కంప్లీట్ చేయించుకోవాలి, డెడ్ లైన్స్ వస్తే ఏం చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి సార్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇదివరకు చాలా ఇబ్బందులు ఉండేవి. అవును సార్, డిప్లొమాలో చాలా ఇబ్బంది ఉండేది. ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం సరిగ్గా రాకపోయేది, కానీ అన్ని ఎక్స్పీరియన్స్ దూకేవు. అవును సార్, అంతే దూకేవు అంతే. సో యాక్చువల్గా ఈ ఈవెంట్స్
లో పార్టిసిపేషన్ కానీ మేనేజ్ చేస్తే నా అనుభవంలో నేను చెప్తాను. నాది కూడా ఇక గవర్నమెంట్ హై స్కూలు, మాట్లాడాలంటే భయం, వెనక బెంచి. కానీ స్లోగా నేను ఒక క్లాస్ రిప్రజెంటేటివ్గా అయ్యి మాట్లాడడం మొదలెట్టాను. సో తర్వాత చిన్న చిన్న ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. ఈరోజు నేను మీ ముందు ఏదో 4 ముక్కలు బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అంటే జీవితంలో పుస్తకాలతో పాటు నేను ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. సో ఈ బాబు జయంతే కాదు, చాలామంది చూస్తాము, మనం అప్పుడప్పుడు వింటుంటాం. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది, ఏదో చిన్న టెన్షన్ వచ్చింది, ఉద్యోగం పోయింది, కుటుంబం మొత్తాన్ని కాల్చి తను కూడా కాల్చుకొని చనిపోయాడు అని అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం. ఎవరు వాళ్ళు? పూర్తి పుస్తకాల పురుగులు. దే ఆర్ ఎక్స్పర్ట్స్. కానీ పుస్తకాలతో పాటు కొన్ని ఈవెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఓడిపోతావు. నేనేమంటాను చెప్పనా, నువ్వు ఓడిపోవాలి జీవితంలో. ఎన్నిసార్లు జీవితంలో మొదట ఓడిపోతే నువ్వు అంత బలవంతుడు అవుతావు. సో ఏమవుతుంది అంటే పూర్తి పుస్తకాల పురుగులు, ఎటువంటి ఈవెంట్స్లోనూ అసలు టీమ్స్లో బిహేవ్ చేయని వాళ్ళు. సపోజ్ ఈరోజు ఒక వర్క్ చేస్తాడు, ఆ వర్క్ రిజల్ట్ సరిగా రాదు, ఇంకా రాత్రికి నిద్రపోలేడు, ఒకటే టెన్షన్ పడుతుంటాడు, రేపేంటి, నిద్ర పట్టదు. నెక్స్ట్ డే పని చేయలేడు, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేడు. స్టూడెంట్ లైఫ్లోనే కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చెయ్యాలి. అప్పుడప్పుడు టీచర్ తిట్టాడు అంట, తిట్టంగానే మనం బలాదూరని బస్సులు బలగొట్టం మొదలెడతాం. దాన్ని ఎలా ట్యాకిల్ చెయ్యాలి? సార్ నన్ను ఎందుకు అన్నాడు, అసలు నన్ను ఎందుకు అన్నాడు? దీని ఏమంటారు? సెల్ఫ్ రిట్రోస్పెక్షన్. మనల్ని మనం అంతా పరిశీలన చేసుకోవాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం, అప్పుడప్పుడు సరదాగా చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కొట్లాడతారు, బాయ్ ఫ్రెండ్ దగ్గర కొట్లాడతారు. ఇవన్నీ స్పోర్ట్స్ దగ్గర. నేను లాస్ట్ ఇయర్ చూశాను, స్పోర్ట్స్లో మన కాలేజీలో చిన్న స్పోర్ట్స్ ఈవెంట్ అయింది. ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో 2 టీములు, ఒకడు విన్నరు ఒకడు లూజరు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టుకున్నారు. అంటే నేనేమంటానంటే నవ్వు వచ్చింది, అంటే మళ్ళీ తర్వాత వాళ్ళని కలిపాం, కానీ ఆ చిన్న సంఘర్షణలో కొట్టుకున్నాడు, మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు. డెఫినెట్లీ ఆ సంఘటన వాళ్ళకి జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. అందుకే నేను పిల్లలకి చెప్తూ ఉంటాను, మన ఇళ్ళలో కూడా ఎన్నో ఫంక్షన్లు అవుతాయి, క్యాటరింగ్ ఇస్తాం, వాడు వచ్చి వడ్డిస్తాడు. అట్లా కాదు, క్యాటరింగ్ కొడుతూ పాటు మనం కూడా ఉండు, అరేంజ్మెంట్స్లో నువ్వు ఉండు, ప్రతిదీ నువ్వు చూసుకో. నీ మనసు కొంత గట్టి పడుతుంది, గుండె గట్టి పడుతుంది అంటారు. సో జీవితంలో లీడర్షిప్ పైకి రావాలి అంటే, హై ప్యాకేజెస్ రావాలి అంటే మీరు ఎందుకు అమెజాన్, టాప్ నాచ్, డార్విన్ బాక్స్, కాల్కామ్, డిఈషా, మైక్రోసాఫ్ట్ కంపెనీస్లో కేవలం టెక్నికల్ స్టఫే కాదు, మేనేజ్మెంట్ ఎలా ఇడు బిహేవ్ చేయగలుగుతాడు, ప్రాజెక్ట్స్ ఎలా చేయగలుగుతాడు. ఎందుకంటే నేర్చుకున్న దానిని ఒక కార్యరూపం చేసేది ప్రాజెక్ట్ కదా. సో అందువల్ల మీరు పుస్తకాలు చదవండి, వర్క్ చేయండి, రోజు 4 గంటలు వర్క్ చేయండి, 5 గంటల వర్క్ చేయండి, 1 గంట సరదాగా కొన్ని ఈవెంట్స్లో పాల్గొనండి, ఫ్రెండ్స్తో ఉండండి, ఆటలాడండి, పాటలు పాడండి, సంథింగ్. అలానే మళ్ళీ పుస్తకాలు పక్కకి పారేయమని కాదు. ఓకే. సో ఈ బాబుని చూస్తే చిన్న పిల్లాళ్ళు అనుకున్నాను కదా, నాకు తెలిసి ఈ బాబు 3 ఇయర్స్లో డెఫినెట్గా నీ వ్యక్తిత్వం పెరిగినట్టే కదా. చాలా పెరిగింది. సో ఎనీవే, ఈరోజు నువ్వు ఆర్ఎస్ టెక్నాలజీస్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని, ఓకే, ఐ విష్. ఎనీవే, నీ సలహా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్లకి ఏంటి? ఇఫ్ నీకు కంప్యూటర్ సైన్స్లో చేరాలని ఉంటే ఛాన్స్ ఉంది. ఇనీషియల్లీ మా కాలేజ్లో, ఏస్ కాలేజ్లో బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు సార్. అది చాలా హెల్ప్ అయింది ఇనీషియల్గా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్ వాళ్ళకి
ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అవును. మాకు ఈ బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేర్చుకొని మేము పికప్ అయ్యాం సార్. ఆ, ఆ ఒక్క కోర్స్ మాత్రం అటెండ్ అవ్వాలి. కరెక్ట్గా ఫాలో అయ్యి నేర్చుకుంటే త్రూ అవుట్ ద ప్రాసెస్ మళ్ళీ మనకి ఏం ప్రాబ్లం రాదు. Yes. ఎందుకంటే అక్కడ ఫౌండేషన్ మిస్ అయితే ఇంకా అన్ని దెబ్బతింటాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, కొంత ప్రోగ్రామింగ్ అనేది Programming అన్ని డిప్లొమా వాళ్ళకి ఉండదు, బీటెక్ వాళ్ళకి ఫస్ట్ ఇలా అయిపోతాయి. అవును సార్. సో అవి మీకు కావాలి. అక్కడ ఒక్కటి పికప్ అవుతే మిగతా త్రూ అవుట్ ద ప్రాసెస్ ఛాన్స్ ఉంది, నేర్చుకోగలుగుతారు సార్. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నీ జూనియర్స్ థర్డ్ ఇయర్స్ ఉన్నారు, ఇవన్నీ వదిలేసే వాళ్ళకి గన్ షాట్గా ప్లేస్మెంట్ రావాలంటే ఏం చేయాలంటావు? ఫస్ట్ రౌండ్ కోడింగ్ రౌండ్ ఉంటుంది, అది తప్పనిసరి మీరు డిఎస్ఏ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయాల్సిందే. చేయాల్సింది. బయట చెప్తారు కాదు అని, అది చేయాలి పక్కా. దాని తర్వాత ఇంటర్వ్యూ కోసం పక్కా ప్రాజెక్ట్స్ ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా లైక్ ఇలా టెక్నికల్ ఈవెంట్ ఉంటే టెక్నికల్ ఈవెంట్ గురించి లేదా ప్రాజెక్ట్స్ మీదనే మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ జయంత్. సో నీ నుంచి ఎంతో కొంత నీ జూనియర్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you, sir. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ.